నీ ప్లేస్లో నేను మాట్లాడాను. మీ కాపురం మీరు చేసుకోండి అని చెప్పేశాను. మాకు సంబంధం లేదు అన్నాను. అప్పుడు తనకు అర్థమైంది నిజం దాచుకుంటే జీవితం మొత్తం పాపం మోసుకోవాల్సి వస్తుంది అని. అందుకే ఇప్పుడు నువ్వు ఆపాలనుకున్నా నిజమే నీ ముందుకొచ్చి నిన్ను వెక్కిరిస్తుంది. బావకి నిజం తెలిసిన రోజు నా ప్రేమ గెలుస్తుంది. నీ అబద్ధం ఓడిపోతుంది పిన్ని. ఎందుకంటే ప్రేమని కొంతకాలం ఆపచ్చు, కానీ నిజాన్ని శాశ్వతంగా బంధించలేవు పిన్ని. నో, ఎలాగైనా మీరాని ఆపాలి. ఏంటమ్మా, బావగారు అక్కడే ఉన్నారంటగా, ఇంకా బయలుదేరలేదా ఏంటి? గగన్ గారిని ఒప్పేస్తే సరిపోతుంది అని అనుకున్నానన్నయ్య. కానీ ఇప్పుడు అసలు అడ్డుగోడ ఆ శారద. ఏమైందమ్మా మళ్ళీ? ముహూర్తాలకు రాను అంటోంది, భూమికి అన్యాయం అంటోంది. ఇప్పుడది సైంధవుళ్ళ మధ్యలో నిలబడింది. నీకు తెలుసు కదా, గగన్ గారికి ఈ ప్రపంచంలో ముందుగా కనిపించేది తల్లి, ఆ తర్వాతే ఇంకెవరైనా. ఇప్పుడు అది రాను అంటే ఆయన కూడా ఆగిపోతారు. కానీ నేను వదిలేస్తానా? నాకిష్టమైనది దక్కాలి అంటే అడిగే దాకా కాదు, లాగేసుకునే దాకా వెళ్తాను. నువ్వు పదన్నయ్య, నేనొస్తాను. అమ్మా, వదిన్ నీతో మాట్లాడతానంటుంది. భూమినా? నువ్వే చూడు. హలో, భూమి అయితేనే మాట్లాడతారా? తార అయితే ఫోన్ కూడా ఎత్తరా? నేనెందుకు మాట్లాడాలి నీతో? ముహూర్తాలకి రాను అన్నావంట. నాకిష్టం లేదు, నేను రాను. నువ్వు రాకపోతే ముహూర్తాలు ఆగిపోతాయా? పెళ్లి ఆగిపోతుందా? వాడు వస్తే చేసుకోండి, నాకేం అభ్యంతరం లేదు. కానీ ఆయన అమ్మ వస్తేనే వస్తాను అంటున్నారు కదా. నువ్వు రాకపోతే ఆయన ఎలా వస్తారు? నాకు నీతో నా కొడుకు పెళ్లి ఇష్టం లేదు, అందుకే నేను రాను. ఇందుకే నువ్వంటే నాకు చాలా అసహ్యం. భూమి గురించి మాట్లాడి క్లాస్ పీకావంట. ఒక ఆడదాని తాళి తెంచి ఇంకో ఆడదాని మెడలో వెయ్యొద్దు అన్నావంట. అయితే నేను ఆడపిల్లని కాదా? నేను మీ కొడుకుని ప్రేమించలేదు. తను దక్కకపోతే చచ్చిపోవాలని కూడా అనుకున్నాను. భూమి కన్నీళ్లు మీకు బాగా కనిపిస్తాయి, కానీ నా కన్నీళ్లు మీకు కనిపించవా? చూడతారా, ఇంకా నీకు పెళ్లి కాలేదు. నా కొడుకు కాకపోతే ఇంకొకరిని పెళ్లి చేసుకుంటావు. కాని భూమి పరిస్థితి వేరు. తను ఇప్పటికే నా కొడుకు భార్య. వాళ్ళు కలిసి బతికారు, ఇంకా కలిసి బతకాలనుకుంటున్నారు. నీ పరిస్థితి వేరు, భూమి పరిస్థితి వేరు. నువ్వు చెప్తున్నావా నాకు జీవితం గురించి?
కట్టుకున్న మొగుణ్ణి కొంగున కట్టేసుకోవడం కూడా తెలియని నువ్వు ఇప్పుడు విను. నువ్వు, నీ కొడుకు, పూరి, మీ ముగ్గురు 9 ఇక్కడుండాలి. లేదంటే నా దగ్గరున్న వీడియో నీ కొడుక్కి పంపిస్తాను. ఒక పక్క మొగుడు వద్దు అని కొడుకుని నమ్మిస్తూ, ఇంకో పక్క అదే మొగుడి కోసం సౌభాగ్య వ్రతం చేశావు. ఆ వీడియో నీ కొడుకు చూస్తే నిన్ను ఏమంటాడో తెలుసా? తారా, అవును, తల్లి మాట అబద్ధమని తెలిసిన రోజు కొడుకు గుండెల్లో అసహ్యం పుడుతుంది. మొగుడు లేకుండా ఉండలేకపోయావా అమ్మా అని నీ కొడుకు అడుగుతాడు. వద్దు తారా, అంత పని చేయకు. అయితే రా. వస్తాను తారా, వస్తాను. నాకు ఈ ప్రపంచంలో నా కొడుకు తప్ప ఇంకెవ్వరూ లేరు. వాణ్ణి చూసుకునే బతుకుతున్నాను. భర్త దూరం అయితే ఆడది బతకగలదేమో కానీ కొడుకు దూరం అయితే తల్లి రోజొచ్చేస్తుంది. ఆ వీడియో పంపి వాణ్ణి నాకు దూరం చేయకుతారా, దూరం చెయ్యకు. అయితే రా. నేను ఆ వీడియో పంపించే పరిస్థితి రాకూడదు అంటే నువ్వు ఇక్కడికి రావాలి. రా. సరే, వస్తానమ్మా, వస్తాను. ఆ వీడియో మాత్రం పంపకు. ఇది తెలివైన వాళ్ళ పద్ధతి. తారా, చెప్పండి. ఏంటి ఇంకా బయలుదేరలేదు? అదే అమ్మ రానంటుంది కదా. లేదండి, అత్తయ్య గారితో నేను ఇప్పుడే మాట్లాడాను. వస్తానంది. వాట్? నిజంగానా? నేను కూడా ఒక ఆడపిల్లనే కదా అత్తయ్య, నాకు అన్యాయం చేయొద్దు అని బతిమలాడాను. పాపం నా బాధ చూడలేక అత్తయ్య వస్తానని చెప్పారు. సరే సరే, మీరు త్వరగా వచ్చేసేయండి. ఓకే. కొంచెం త్వరగా పోనీ అమ్మాయి, త్వరగా పోనీ. ఛ! ఇన్ని రోజులు నా మాటే వేదవాగ్గా ఉండే మీరా నన్ను కాదని సొంత నిర్ణయాలు తీసుకునేంత ధైర్యం ఎలా వచ్చిందో ఏంటో.